ప్రైజ్ చూద్దాం. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్న ప్రియులారా, మరి యొక్క మధ్యాహ్న వేళలో ఈ సన్నిధానంలోకి మనం చేరుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంటున్నది. వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన మనం చేసుకున్నాము. మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమించినటువంటి మా శ్రేష్టమైన దేవ మహోన్నతుడానికి స్తోత్రాలు వందనాలు. ప్రభు ఈ బంగారు పాదముల దగ్గరికి మేము వచ్చాము. మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించవచ్చు. అయినా మా మాటలు కాదు, మీ మాటలు మనకు తెలియజేసే ప్రభావ ఈ నామాన్ని మైంపరుచుకోమని ప్రార్థిస్తున్నాను. వాక్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామంలో మేము బంధిస్తాము. దిగిరా ప్రభు సన్నిధి నీ ఆత్మనైనా నీ అభిషేకం పనులను చరించడానికి కృప దయచేసే ప్రభావ ఏ బిడ్డలకు ఏ మాట అవసరమో ఇది నన్ను దయచేసి నేను సంతోషపరిచి ఆరోగ్యపరిచి నామాన్ని మైంపరుచుకోమంటూ ఈ వాక్యం లేదు కల్పక ఏక సుట్టిగా మాట్లాడమంటూ యేసయ్య నామమున ప్రార్థించి వెళ్ళిపోతున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ దినము దేవుని యొక్క వాక్య భాగంలో విశ్వాసులకు దేవుని యొక్క తీర్పు ఏ రీతిగా ఉండబోతున్నది అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. రోమన్ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ నిజంగా విశ్వాసులకు దేవుని యొక్క తీర్పు మొదటిగా మనం గమనించినట్లయితే విశ్వాసులకు తీర్పు దేని విషయంలో రాబోతున్నదంటే మన రహస్య క్రియలకు దేవుడు తీర్పును ఇచ్చేవాడుగా ఉంటాము. చూద్దామా? రోమన్ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ప్రియులారా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు రోమనులకు రాస్తూ ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములకు విమర్శ దినమందు ఇలాగు తీర్పు జరుగును. అంటే మన విశ్వాస పయనంలో చాలామంది అనుకుంటా ఉంటారు, ఏంటి అంటే నేను ఆత్మీకంగా ఉన్నాను, బలపడుతున్నాను, నేను దేవుని బిడ్డగా మారాను, బాప్తిజం తీసుకున్నాను, రక్షింపబడ్డాను, నిజంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాను అనేటువంటి ఒక దృఢమైన నమ్మకం విశ్వాసం ఉంటాను. అది మంచిదే. కానీ కొన్ని విషయాలలో ఈ లోకంలో ఉంచినప్పుడు అనేక మంది కొన్ని విషయాలలో తప్పిపోయేవారుగా ఉండబోతా ఉన్నారు. హల్లెలూయా. తప్పిపోవట అంటే నిజంగా ఏదో ఒక విధంగా వాళ్ళ జీవితంలో కొన్ని కార్యాలు చేస్తూ నిజంగా తలంచరానివి తలుస్తూ నడవకుండా వలసినటువంటి మార్గంలో నడుస్తూ ఈ రీతిగా వాళ్ళు ఏమనుకుంటుంటారంటే మేము అన్నిట్లలో మంచిగా ఉన్నాము అని అనుకుంటా ఉన్నారు. కానీ కొన్ని విషయాలలో మనం ఎక్కడ తప్పిపోతున్నామో మనకు తెలిసినా కూడా దాని విషయంలో ప్రాయశ్చిత్తపడటానికి మనం ఇష్టపడం. అందుకంటాడు ప్రతి ఒక్క రహస్య క్రియలు, ప్రతి ఒక్క మానవుని యొక్క రహస్య క్రియలకు ఆ యొక్క విమర్శ దినమున అవన్నీ కూడా బయటపడబోతున్నాయి. ప్రసంగి గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే గూఢమైన ప్రతి అంశముల గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని అది చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఇక్కడ చూసారా ఏమంటున్నాడు? గూఢమైన ప్రతి అంశముల గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అనగా నిజంగా మన జీవితంలో కొన్ని గూఢత్వాలు, కొంతమంది గవక్కిన కట్టేస్తారు, కొంతమంది రహస్యంగా ఉంటారు. చాలా మంది విషయంలో గమనించినట్లయితే కొన్ని రహస్యాలు వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళ హృదయాల నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం అన్నమాట. హల్లెలూయా. అందుకంటాడు మనము దేవునికి వ్యతిరేకంగా ఎక్కడైతే నిజంగా దేవుని దుఃఖపరిచే విధంగా, దేవునికి ఆయాసకరమైన విధంగా, నిజంగా దేవుని యొక్క రాజ్యానికి అర్హులు కాలేనటువంటి విధంగా ఎక్కడైతే మనం తప్పిపోతున్నామో ఒకసారి మనం ఆలోచించాలంట. గూఢమైన ప్రతి అంశముల గురించి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతి క్రియలు అనగా ఆయన ప్రతి ఒక్క క్రియలను గురించి అది మంచిదే కానీ చెడుదే కానీ. ప్రైజ్ ది లార్డ్. అందరూ మంచి చేయలేరు ఈ లోకంలో. విశ్వాసం ప్రతి ఒక్కరు అందరూ మంచి చేయలేరు. చెడు అనేది ఎక్కడో ఉంటుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం నేను చాలా నీతి, చాలా భక్తి, నా మంచితనము చాలా మంచిగా ఉంది, నేను చాలా భక్తి పరుడుని, నాలో ఏ దోషము లేదు, ఏ కల్మషము లేదు అని మన జీవితంలో చాలా వరకు మనము అతిశయపడేవారుగా ఉంటాం. ప్రియులారా, దేవుడిని అంతరంగా
ముందుగానే ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే పేతురు అననీయ వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళు కొన్ని విషయాల్లో కొన్ని గూఢత్వాలు వాళ్ళు మరుగుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దాంపత్య జీవితంలో వీరిద్దరూ కూడా ఎప్పుడైతే పేతురు దగ్గరికి వచ్చారో వాళ్ళ అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు, వాళ్ళ వంతు తీసుకొచ్చినప్పుడు అక్కడ కొన్ని విషయాలు వాళ్ళు దాచబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు దాచారు. అవి దాచినటువంటి దానిని బట్టి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా మన జీవితంలో మనం చూస్తా ఉన్నాం. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ పయనములో అందుకంటాడు సూచి బెచ్చములో దూరుట ఎంత కష్టమో పరలోక రాజ్యము చేరుట అంత కష్టమైంటున్నది. కాబట్టి నీ ఆత్మీయ పయనంలో నువ్వు వేసే ప్రతి అడుగులో, నువ్వు నడిచే ప్రతి ఒక్క నడతలో, నీ మాటలో, నీ చూపులో, నీ హృదయంలో, నీ క్రియలో, నీ ఆత్మీయ పయనంలో దేవునికి ఏ రీతిగా నువ్వు దుఃఖకరంగా నడుస్తున్నావా, లేకుంటే దేవునికి ఇష్టకరంగా నడుస్తున్నావా, లేకుంటే ఏమన్నా కొన్ని విషయాలు మరుగుపరుస్తున్నావా, కొన్ని విషయాలు అంధకారంలో ఇముడుకొని ఉంచున్నావా? అయ్యో నేను చేసే తప్పులు, నేను చేసేటువంటి పాపాలు, నేను మాట్లాడే అబద్ధాలు, షార్ట్ కట్ మార్గాలు, మోసపు క్రియలను, ఇతరులని దోచుకునే విషయంలో కానీ, నిజంగా గర్వపడే విషయంలో కానీ, అతిశయపడే విషయంలో కానీ ఎక్కడైతే నువ్వు కొన్ని దాచుకొని మరుగుపరచబడి చేస్తున్నావో అవన్నీ కూడా దేవుని యొక్క న్యాయ తీర్పులో నువ్వు తీర్పులకి నిలబడవలసి వచ్చుంటావని ఒకటి గమనించాలి. ఇక్కడ 2 సమూయేలు 11:3 దావీదు చేసినటువంటి తప్పు, దావీదు ఏమనుకున్నాడంటే నేను చేసే తప్పు ఎవ్వరికి తెలియదులే అనుకున్నాడు. ప్రేమనేటువంటి దేవుని పిల్లలు తప్పు చేసిన వాళ్ళంట చాలా గర్వంగా ఉంటారంట. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళ తప్పులు బయట ఎక్కడ కనపడినా కూడా ఎందుకంటే చాలా అతిశయంగా కనపడతారు. ఆ అతిశయం వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ తప్పులను కప్పెట్టినట్టుగా. ఇక రాజైనటువంటి దావీదు ఇక 11:3 ఇక్కడ ఊరి యొక్క భార్య అయినటువంటి బెత్షెబాతో అతడు నిజంగా పాపము చేసినట్టుగా మనం చూస్తాము. అంటే అతని దృష్టికి ఏది మంచిదని కూడా అది నాదే అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అతడు చేసేటువంటి పాపము, అతడు అనుకున్న నేను చేసే పాపము ఏ ఒక్కరికి తెలియదులే. అతడు ఆశ, తన కను దృష్టి ఒక సైనికుని భార్య మీదకి పోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒక రాజైనటువంటి అతడు తన యొక్క కను దృష్టి సంధ్యావేళలో అతడు మేడగది ఎక్కినప్పుడు ఆమె స్నానం చేస్తుంటే ఆమెను మోహపు చూపుతో చూసి ఆమె మీద వాంఛ కలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, దావీదు అనుకున్నాడు నేను ఆశపన్నది నేను దక్కించుకోవాలి, నేను అనుకున్నది నేను నెరవేర్చుకోవాలి. కానీ దావీదు జీవితంలో అతడు చేసేటువంటి ఆ తప్పును దేవుడు చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మానవ జీవితంలో చాలా మంది ఈ లోకంలో కంటికి కనబడని నావే అనుకుంటా ఉంటాం. అది మనకి కాకపోయినా అవి నావే అని అనుకుంటా ఉంటాం. మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా నేత్రాశ, జీవపు డంబము మనల్ని ఎక్కడైతే ఉంచినదో ఒక్కసారి చాలా మంది ఈ లోకంలో పాపంలో పడిపోవటానికి కారణం ఏంటిదంటే వాళ్ళ కంటి చూపులు సరిగ్గా లేవు. కాబట్టి వాళ్ళ కంటి చూపు సరిగ్గా లేవు. దావీదు అనేటువంటి ఇతని జీవితంలో ఇతని కళ్ళు దృష్టి నిజంగా ఒక బీదతనమైనటువంటి ఆ స్త్రీ మీద, తన యొక్క పనివాడు ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి ఆ సైనికుని యొక్క భార్య మీదకి వెళ్ళినట్టు మనం చూస్తాము. ప్రేమనేటువంటి దేవుని బిడ్డరా, నిజంగా రీతిగా అతన్ని చంపేసి ఆమెను తీసుకొచ్చి రాజభవనంలో తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాము. పిల్లరా, ఆ తర్వాత ఏం జరిగింది? ఆ యొక్క దావీదుకు ఒక కుమారుడు పుట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కుమారుడు పుట్టిన వెంటనే దేవుడు, ప్రేమనేటువంటి దేవుని బిడ్డరా, దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. ఏమంటాడు? దావీదా, నువ్వు ఏ తప్పు చేశావు? దావీదు అంటున్నాడు, నేనే తప్పు చేయలేదు, నేను చాలా నిర్దోషి, నేను మంచివాడు. చాలా మంది అనుకుంటారు ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నా నడత విషయంలో, నా క్రియల విషయంలో, నా ఆలోచన విషయంలో నిజంగా మన జీవితంలో మనము ఎక్కడే కానీ జారిపోకుండా, పడిపోకుండా మన ఆత్మీయ పయనంలో మనల్ని మనం సరిగ్గా ఉండామా లేదా అని ఒకసారి మనం ఆలోచించాలి. అదే 2 సమూయేలు 12:15 అక్కడ ప్రవక్త ఒక మాటని వెళ్ళిపోతాడు. అక్కడ ఏమంటాడు చూసామా? అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులను నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. ఆమేన్. తన ఇంటికి వెళ్ళెను. ఏమన్నాడు దావీదుతో? దేవుని తీర్పు వచ్చిందా? దావీదు మీదకి వచ్చేసింది. హల్లెలూయా. అతడు రాజైనా దేవునికి ఇష్టకర తప్పే. మనం ఎంత ఆత్మీయ జీవితంలో విశ్వాస పైన ఏ తప్పు చేసి దానికి శిక్ష అనుభవించక తప్పదు. హల్లెలూయా. అందుకంటాడు, ఏమంటాడు? నాతాను నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అని దావీదుతో చెప్పి తన ఇంటికి
వెళ్ళిపోయాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క బిడ్డ కోసము దావీదు రాత్రి పగలు నిజంగా కన్నీటి ప్రార్థన చేసి దేవుని దగ్గర ఏడ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తాను చేసిన తప్పుకు ఆ యొక్క బిడ్డ బలైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మనము ఏ విషయంలో కూడా మన తప్పు తప్పే. అందుకే 11వ అధ్యాయం 2 సమయంలో 11వ అధ్యాయం 27వ వచనంలో అయితే దావీదు ఏమంటాడు, చేసిన దానికి యెహోవా దృష్టికి అతడు ఏమైనా దుష్కార్యము చేసిన వాడయ్యాను. దావీదు యొక్క జీవితాలు అతడు చేసినటువంటి పాపానికి ఏమైనాడు, అతడు ఏమైపోయాడు దేవుని దృష్టిలో దుష్కార్యము అంటే తప్పు చేసిన వాడే. తప్పే. ఆ తప్పును సరిదిద్దుకోవాలా, కానీ చేసినటువంటి తప్పును మాటికి చేస్తూ మన జీవితంలో మనము సమస్యలలో పడిపోకుండా చాలా వరకు మనం మెలుకున్నాడు. ప్రియులారా, నీ రహస్యమైన ప్రతి కార్యాలు నువ్వు మరుగుపరచు. ఈ దినాలలో చాలా మందికి ఇది మంచిది కాదు, మీరు చేసేటువంటి పనులు మంచివి కాదు, మీరు ఆలోచించే ఆలోచనలు మంచివి కాదు, మీ తీర్మానాలు సరిగ్గా లేవు. ఆత్మీయంగా ఉన్నటువంటి బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. ఈ పాప లోకంలో నీ ఆత్మీయతను కాపాడుకోండి, నీ ఇంటిని కాపాడుకోండి, నీ భక్తిని కాపాడుకోండి. నువ్వు పరలోకానికి వెళ్ళాలి, దాని విషయమే ఒక గురిని పెట్టుకోండి అని చెప్తే చాలా మంది విషయంలో గమనించినట్లయితే దాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటా ఉన్నారు. అది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ దేవుడు ఇక్కడ నిజంగా ఆదామును నిజంగా ఆ యొక్క పామును శపించినట్టుగా మనం చూస్తామా. అది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరమును కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని ఎడగొడతావు, నీవు దాని తల మీద కొడతావు, అది నిన్ను మెడిమి మీద కొట్టును. హల్లెలూయా. ఎక్కడ దేవుడు వైరాన్ని కలగజేశారు? పాపంలో పడేసినటువంటి ఆ యొక్క సర్పాన్ని, పాపానికి లోబడ్డటువంటి 2 స్త్రీ పురుషులను దేవుడు ఇద్దరిని శపించినట్టుగా మనం చూస్తాము. హల్లెలూయా. అది దేవుడి శాపము మన జీవితంలో రాకూడనట్లుగా మనం అందుకంటాడు, ఈ స్త్రీకిని నీ సంతానములకు నేను వైరాన్ని కలగచేస్తాను. అంటే పాముకును మానవ జాతికి ఒక వైరాన్ని. అందుకే చాలా మంది పాములను చూస్తే భయపడతా ఉంటారు. ఈ మధ్య న్యూస్లో ఒక మాట అంటారు, ఏదంటే పాము అరుస్తూ ఉందంట. పాము అరిచేది కూడా, పాములు అరుస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. పాము అరిచేది మాట్లాడేది కూడా మాట్లాడుతూ ఉంటాయి. ఒకనాడు ఒక సహోదరి, ఆమె తన జీవితంలో ఆమె అనుకున్నది, పాము అంటే అందరూ ద్వేషిస్తారు కాబట్టి నేను పామును మంచిగా పెంచి దాన్ని మంచిగా సాకి మంచిగా పెంచాలనుకున్నది. ఆ చిన్ననాటి నుంచి ఆ కొండశీలను తీసుకొచ్చి ఆమె మంచిగా దాన్ని పెంచడానికి ప్రారంభించింది. ప్రతిరోజు ఆమె దాన్ని ప్రక్కన వేసుకొని పడుకొని నిద్రపోయేది. ప్రేమనేటువంటి దేవుని పిల్లలు ఆ రీతిగా దాన్ని మంచిగా లాలిగా పెంచుతూ పోయిన తర్వాత అది పెద్దదైన తర్వాత ఒక సమయం వచ్చింది. ఆ పాముకి ఏంటంటే అది భోజనం చేయడానికి ఇష్టపడట్లేదు, పాలు తాగట్లేదు, ఏమీ కానీ తాగట్లేదు. అప్పుడు ఆమెకి దిగులైంది, ఎందుకు ఇది ఒక 4-5 రోజుల నుంచి చాలా మెత్తగా ఉన్నదే, ఎందుకు తాగట్లేదు, ఏం జరిగిందని ఆమె ఆ యొక్క నిజంగా సర్పాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. వైద్యుడి దగ్గరికి ఆమె ఆ సర్పాన్ని తీసుకెళ్ళేలోపడ అప్పుడు వైద్యుడు దాన్ని పరీక్షించి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అమ్మ, ఇది ఒక చింతలో ఇముడుకొని ఉన్నది, ఒక దిగులు, అది తాను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నది, కానీ నేను ఇది ఏ రీతిగా చెయ్యాలా అని అర్థం కాని స్థితిలో అది అన్నము అనగా అది తాగేటువంటి ఆహారాన్ని అది మానేసిందని ఆ యొక్క వైద్యుడు ఆమెకి చెప్పిండు. వెంటనే ఆమె అడిగింది, నిజంగా అయ్యా అంతలాంటి చింత ఏమున్నది దీనికి అన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు ఏమంటే, ఇదిగో నువ్వు పెంచినటువంటి ఈ పాము నిన్ను మృంగాలని ఎంతో నిజంగా అది అనుకుంటున్నది, కానీ కొన్ని పరిస్థితులను బట్టి సాగినటువంటి ఆమె నేను ఏ రీతిగా మృంగగలను, కానీ నేను మృంగాలి అనేటువంటి ఆ యొక్క గురి అది పెట్టుకొని ఉన్నదని అతడు చెప్పిన వెంటనే ఆమె భయపడిపోయింది. హల్లెలూయా. భయపడి ఆ యొక్క కొండశిలను తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టినట్టుగా మనం చూస్తాము. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏదేను తోటలో ఆదామవ్వలు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను సర్పవేషం వేసుకొని వాళ్ళ మధ్యలోకి వచ్చింది.
వాళ్ళ జీవితాన్ని పాడు చేయాలని, వాళ్ళని దేవుడి నుంచి వాళ్ళకున్నటువంటి సంబంధాన్ని దూరపరచాలని, దేవునితో వాళ్ళకున్నటువంటి అనురాగాన్ని దూరపరచాలని, వాళ్ళ ఆత్మీయతను పాడు చేయాలని, దేవుని దృష్టిలో వాళ్ళు నిత్యంగా కనబడాలని దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ యొక్క మానవులను సాతాను ఒక సర్ప వేషం వేసుకొని ఆ ఏదేను తోటిలోకి వచ్చింది. దేవుని బిడలారా, వాక్యం ఇచ్చిన ప్రతి బిడలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో సెలవిస్తా ఉన్నాడు. సాతాను ఏ రీతిగా నీ ఇంట్లో ప్రవేశించింది, ఏ వేషాలు వేసుకొని వచ్చింది, నిజంగా సర్ప వేషాలు వేసుకున్నదా, లేకపోతే మానవ వేషాలు వేసుకున్నదా, నిజంగా ఒకవేళ లేకపోతే అబద్ధమైనటువంటి వేషాలు వేసుకున్నదా, ఎవరి మూలకంగా సాతాను నిజంగా నీ ఇంట్లో ప్రవేశించిందో, లేకుంటే నీలో ప్రవేశించిందో, నీ మనసులో ప్రవేశించిందో, నీ హృదయంలో ప్రవేశిస్తే నీ మనసులో నీ హృదయాన్ని ఏ రీతిగా కలవరం పెడుతున్నదో ఒక్కసారి నువ్వు ఆలోచించండి. ఏదేను తోటలో ఒంటరిగా ఉండేది సర్పము చూసింది, ఇదిగో ఈమెను పడేస్తే ఈమె భర్తను కూడా ఈజీగా పడిపోతాడని నిజంగా సాతాను వచ్చేసింది. ప్రియులారా, సాతాను వచ్చేసి అమ్మను నిజంగా తన మాటలతో మళ్ళిపించేసింది, తన మాటలతో మళ్ళిపించేసి ఆ యొక్క పండును తీసుకునేలాగా చేసింది. ఈ లోకంలో దేని విషయంలో నువ్వు ఆకర్షింపబడుతున్నావు? లోక భోగముల విషయంలో, లోక సుఖముల విషయంలో, పేరు విషయంలో, ఘనత విషయంలో, నిజంగా నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని దేని విషయంలో నువ్వు పాకులాడుతూ సాతాను మాటకు లోబడుతూ సాతాను స్వరం వింటూ దేవుడి నుంచి దూరం అవుతున్నావా, దేవునికి దగ్గర అవుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచించాలి. నీ ఆలోచనలు ఏ రీతి ఉన్నాయి? ఉదయం లేచిన వెంటనే నీ ప్రవర్తన అంతటిని దేవునికి అప్పగించినావా? ఇక్కడ అందుకంటాడు ప్రభు, నిజంగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఆ యొక్క చల్లని పూట ప్రతి దినం దేవుడు ఆదాము వాళ్ళని దర్శించవాడు ఉండబోతున్నాడు. ప్రతి దినము చల్లని గాలిలో వాళ్ళతో మాట్లాడేటువంటి వాడు నిజంగా అంటున్నాడు. ఆ దినము ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో నీకును ఈ సర్పానికి వైరాన్ని నేను ఏర్పాటు చేయను. దేని నువ్వు ప్రేమిస్తున్నావో, దేనికి దగ్గర అవుతున్నావో, ఏ లోకాన్ని ప్రేమిస్తున్నావో, ఏ లోకం వెంబడి నువ్వు పడుతున్నావో, ఏ లోకానికి ఆకర్షింపబడుతున్నావు, ఏ పాపములో ఉన్నావో, ఏ ఊపులో ఉన్నావో, ఏ దొంగతనములో ఉన్నావో, ఏ అబద్ధములో ఉన్నావో, ఏ మోసములో ఉన్నావో, అదే నీ జీవితంలో దానికి నీకును దేవుడు వైరాన్ని కలుగజేసేవాడు. జాగ్రత్త. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల కళ్ళను మూపలేవు. మనుషుల కళ్ళను మూపినా కూడా దేవుని కళ్ళు. ఈ దినాల్లో చాలా మంది టైం పాస్లు కావాలి అందరికీ. లాక్డౌన్లో గమనించినట్లయితే భయంకరమైనటువంటివి పెట్టుకొని ఇళ్లలో చూస్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఆ యొక్క మొబైల్లో చెడ్డ పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టము, వాళ్ళకి ఇష్టం. అవ్వ ఇష్టపడ్డది ఏంటిది? ఇష్టపడ్డది పాపం అనే పండుని ఇష్టపడ్డది. అందుకే దేవుని శాపానికి గురైనట్టుగా మనం చూస్తాం. అదే ఆదికాండము 3వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు ప్రభు? చూస్తాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసాను. ఎంత మంచి మాట. హల్లెలూయా. ఏం చేశాడంట? మీరు ఇక్కడనే ఉండుడి అన్నాడు, దీన్నే తినండి అన్నాడు. నిజంగా ఎంతో ఘనతనిచ్చాడు. అన్ని విషయాల్లో అధికారం ఇచ్చినటువంటి ప్రభు ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? ఏ నేల నుండి ఆదాముని తీశాడో అదే నేలను నువ్వు కష్టపడి దున్ని నువ్వు సంపాదించమని దేవుడు తోటలో నుంచి బయటికి నెట్టివేశాడు. ప్రేమనేటువంటి దేవుడి పిల్లలు, దేవుని సన్నిధానంలో త్రోసివేయబడాలని ఇష్టపడుతున్నావా, లేకుంటే దేవుని అరిచేతిలో ఉండాలని ఆశపడతావు? ఒకసారి ఆలోచించండి. మన క్రియలు దేవుని దృష్టిలో అవి మురికి గుడ్డలుగా కనబడుతుంది, పాపముగా కనబడుతుంది. దేవుడు ఇష్టపడట్లేదు. దేవుని దృష్టిలో చాలా మంది గమనించినట్లయితే విశ్వాసులు మొదటి వారు కడపటి వారు అవుతున్నాడు, కడపటి వారు మొదటి వారుగా అయిపోతా ఉన్నారు. ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుడైన యెహోవా ఏ నేల నుండి అతనిని తీసెనో దాన్నే సేద్యపరచుటకు ఏదేను తోట. చూడండి, వాళ్ళిద్దరిని కూడా తోటలో నుంచి బయటికి నెట్టేసి. ప్రేమనేటువంటి ఈ భయంకరమైన దినాలలో దేవుని సన్నిధానంలో నుంచి నువ్వు నెట్టివేయబడుకున్నట్లు, దేవుని ప్రసన్నత నుంచి నువ్వు నెట్టివేయబడుకున్నట్లు, లోకం వైపు చూడకుండా, లోక పరిస్థితుల వైపు చూడకుండా, నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో పడిపోకుండా దేవుని సన్నిధానంలో నువ్వు త్రోసివేయబడకుండానట్లు నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకునేది నీ చేతిలో ఉంటావు. ప్రేమనేటువంటి ఐశ్వర్యం. చాలా మంది అనుకుంటారు, నేను క్షణములో పైకి రావాలి, క్షణములో నేను పైకి రావాలి. ప్రియులారా, క్షణము దేవుని చిత్తం ఉంటే నువ్వు పైకి వస్తావు. దేవుని చిత్తము లేకుంటే మన జీవితంలో మనం ఏమైనామో దేవుని కృపని
దాన్ని బట్టి మనం సంతోషపడాలి. వెంటనే పైకి రావాలంటే అది దేవుని యొక్క ప్రణాళిక. ఒక కొండ ఎక్కడము చాలా కష్టము, కానీ కొండ నుంచి దుంకడము చాలా ఈజీగా ఉండబోతున్నది. నీ జీవితంలో కొండ ఎక్కాలనుకుంటున్నావా? నువ్వు ప్రయాసపడింది కొండ ఎక్కలేవు. కానీ నీ జీవితంలో నువ్వు పడిపోవాలనుకుంటున్నావా? కొండ నుంచి కిందికి దిగడం చాలా ఈజీగా ఉండబోతావు. జాగ్రత్త, నువ్వు పడిపోయే స్థితిలోకి రాకుండా ఎక్కాలనుకున్నటువంటి నీవు దేవుని చిత్తానికి లోబడు. అందుకే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం ఒక మాట ఏమంటారు? నన్ను ప్రేమించు వారికి నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అంటావు. ప్రియులారా, దేవుని ఈ దినాలు చాలా మందికి నేను చెప్తాను, దేవుని ప్రేమ కోసం ఎదురు చూడండి. దేవుని యొక్క ప్రేమ కోసం మనుషుల ప్రేమలు కాదు. మనుషుల ప్రేమలు అంతలో బాగుంటాయి, అంతలో అవి మాయమైపోతూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎటుంటుంది? శాశ్వతంగా ఉండబోతాను. వీళ్ళారా, అందుకంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను ప్రేమ. దేవుని ప్రేమ కిందికి రండి. అమ్మ ప్రేమించలేదు, నాన్న ప్రేమించలేదు, కట్టుకున్న భర్త ప్రేమించట్లేదు, భార్య ప్రేమించట్లేదు అని ఈ దినాలలో ప్రేమ లేక అందరూ బయటికి పాకులాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరి ప్రేమ కావాలి నీకు ఈ దినాలు? క్రీస్తు ప్రేమ. దేవుని ప్రేమ చాలా శ్రేష్టమైనది. అది మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయని. అది మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయని. ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. అది మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయని. అది మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయని. ఈ లోకమైన ప్రేమ తాత్కాలికం. ఈ లోకమైన ప్రేమ శాశ్వతమైనది కాదు. మానవునిగా ప్రేమ, మనుషులుగా ఉన్నటువంటి ప్రతి ప్రేమలు కూడా ఇవి శాశ్వతమైనవి కాదు. దేవుని ప్రేమ శాశ్వతం. ప్రియులారా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. ఈ దినాలలో అనేక మందికి ప్రేమలు లేక చాలా మంది జీవితాలు నలిగిపోతూ చాలా వరకు కృంగిపోయేవారుగా ఉండబోతారు. దేవుని ప్రేమ నీ మీద ఉంటే, దేవుని అరిచేతులను ఉంటే, దేవుని నీడ కింద ఉంటే, దేవుని రెక్కల కింద ఉంటే, దేవుని యొక్క హక్కు పొదలను ఉంటే, లోకమైన ప్రేమల కొరకు నువ్వేమి తిరగను పాకలేవు. జాగ్రత్తగా ప్రియులారా అని అంటున్నాడు, నన్ను జాగ్రత్తగా వెతుకుడు. దేవుని ఆశీర్వాదాలు నీకు కావాలి. నీ జీవితంలో విలువగా దేవుని పాదాలు పట్టుకోడు. దేవుని వైపు ఎదురు చూడండి. ఐశ్వర్యము, ఘనత, అందుకంటాడు 8:18 ఐశ్వర్యములు, ఘనత, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నాయి అంటా ఉన్నాడు. నీకు ఐశ్వర్యము కావాలన్నా, ఘనత కావాలన్నా, స్థిరమైన కలిమి కావాలన్నా దేవుని యొద్ద ఉంటావు. నువ్వు ఎప్పుడైతే నేను ప్రేమిస్తావు అవన్నీ నీవే. ప్రైజలా, హల్లెలూయా. పిల్లలు, తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించి ఎవరికి ఇస్తారమ్మా? పిల్లలకి. చాలా మంది అంటారు తండ్రులైతే, అయ్యా ఎందుకయ్యా ఇంత ప్రయాసపడుతున్నామంటే, నా పిల్లల కోసం నేను ప్రయాసపడుతున్నాను. ఒక తల్లి తన బిడ్డల కోసం వాళ్ళు ఆస్తులు అంతస్తులు చేస్తున్నప్పుడు, పరలోకమందు ఉన్న తండ్రి అంతకన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తున్నటువంటి తండ్రి పరలోక రాజ్యంలోని దేనికి సిద్ధపరచాడో ఒకసారి నువ్వు ఆలోచించు. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమియు, నీతియు అది దేవుడి దగ్గర ఉన్నారు. నిజంగా అవ్వానుకున్నది పండు తింటుందని మేము గొప్ప వాళ్ళం అయిపోతాము. నిజంగా యొక్క పండు వైపు ఆకర్షింపబడ్డది, సాతాను మాటకు లోబడ్డది, పాము ఏమి చెప్పింది దానికి ఆమె ఊకొట్టింది కాబట్టి ఏదేను తోటలో నుంచి నెట్టి వేయబడ్డారు. ఇలారా, ఈ దినాల్లో చాలా మంది ఎవరైనా ఏమని చెప్తే చాలా మంచిగా ఇంటా ఉంటారు. లోకమైన ముసలమ్మ ముచ్చట్లు ఛాన్స్ అనేది అంటుంటారు. నువ్వు ఎంత లోకమైన మాటలు వింటావో, నీ నోటికి ఎంత నువ్వు నెగిటివ్గా మాట్లాడతావో, నీకున్న అభిషేకాన్ని పోగొట్టుకుంటావు, దేవుడి సన్నిధిని పోగొట్టుకుంటావు, దేవుడి ఆత్మనిలోని చెల్లిపోతుంది. జాగ్రత్త. ఎవరొచ్చి నీ చెవులను పాడు చేస్తున్నారు, ఎవరొచ్చి నీ మనసును పాడు చేస్తున్నారు, ఏ పరిస్థితిని నీ ముందు కనబడుతూ నీ ఆత్మీయతలని దిగజారిపోయేలాగా చేస్తావు. ఒక్కసారి మనం ఆలోచించేవారుగా మనం ఉండాలి. ఒక వ్యక్తి ఉండేవాడంట. నిజంగా అతడికి ఒక రాజు ఆయన పూజారి దగ్గరికి వెళ్ళినప్పుడు పూజారి చెప్పాడంట, ఏమనంటే,
నిజంగా నీ మీద దోషం ఉన్నది కాబట్టి చిన్న పిల్లల యొక్క కుడి చేయిని నువ్వు కొరికి తినాలి. ఈ రీతిగా 12-15 మంది పిల్లల చేయిను కొరికి తిని వాళ్ళను చంపేసి కొరికి ఆ చేయిని కొరికి తింటే నీ మీద శాపం పోతుందని ఎవడో మూర్ఖుడు చెప్పాడు. చెప్పిన వెంటనే టిబెట్ దేశంలో ఆ వ్యక్తి ఏం చేశాడంటే అతని మాటలు విని ప్రియులారా సన్న పిల్లలు వాళ్ళ ఏర్లో తిరుగుతుంటే వాళ్ళని పట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఒక పొలములోకి తీసుకెళ్ళి వాళ్ళ చెయ్యి నరకాలంటే వాళ్ళ నరకనియరు కాబట్టి ఫస్ట్ వాళ్ళని చంపేస్తాడు. తర్వాత ఆ చెయ్యి నరికి మంచిగా కచ్చ తినేసి ఆ చెయ్యిని అక్కడ పడేసి ఈ రీతిగా పిల్లలు ఆ ఊర్లో మాయమైపోతున్నారని అందరికీ వార్త వచ్చేసిన వెంటనే ఎవరి రీతి మళ్ళీ పిల్లలతో మంచిగానే ఉంటాడు, మంచిగా తిరుగుతున్నాడు, కానీ దొంగని ఎవరు పట్టడానికి వీలు కాలేకపోయింది. ప్రేమైనటువంటి దేవుడు పిల్లలు ఒకనాడు ఒక వ్యక్తి నిజంగా అతన్ని గమనించాడు. ఒక బాబును పట్టుకొని కార్లు వేసుకొని తీసుకెళ్ళుకుంటే అతన్ని ఫాలో చేసినప్పుడు ప్రేమైనటువంటి దేవుని పిల్లల అతడు ఆ యొక్క పొలంలోకి ఆ బాబుని తీసుకెళ్ళి నోట్లో బట్ట పెట్టి కత్తి తీసి నరికే టైంలో ఇతను వెళ్ళి నిజంగా అతన్ని పట్టుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. పిల్లల అతన్ని బంధించి అతన్ని పులిశిక్షించాడు. అతను అడిగారు, ఎంతమంది నువ్వు చంపావంటే 12 మందిని చంపాను, ఇంకా ఇద్దరైతే నా మీద శాపం వెళ్ళిపోతారు. ఎవరో చెప్పిన మాట. మానవ జీవితంలో చాలా మంది కూడా అదే రీతిగా చేస్తాము. ఈ నిమ్మకాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు నిమ్మకాయలు తెచ్చుకుంటాం, ఆ టెంకాయలు కట్టుకొని ఒక ఇంటికి నేను ప్రార్థనకి వెళ్ళాను. ఆ ప్రార్థనకి వెళ్ళే లోపల వాళ్ళ ఇంట్లో కాటేజ్ ప్రేయర్ ఉన్నది, ప్రార్థన జరుగుతుంటే నాకు కానీ స్ట్రైట్గా పైకి వెళ్ళింది. ఆ స్ట్రైట్గా పైకి విశ్వాస కుటుంబాలలోనే ఎవరండి తెచ్చిపెట్టుకునేది అని విశ్వాసులలే వాళ్ళ ఇంట్లో స్ట్రైట్గా పైకి చూస్తే ఆ కలబంద కొమ్మను ఇంట్లో ఆ రీతిగా మధ్య అంటే ఒక హాల్లో వాళ్ళు దాన్ని ఆ రీతిగా ఆలేస్తారు. అంటే అది ఆలేస్తే దెయ్యాలు ఇంట్లోకి రావట. హల్లెలూయా. నేను ఆమెను చూసి ఆమె నన్ను చూసింది. ప్రైజ్ ది లార్డ్ అనుకుంటా. హల్లెలూయా. ఎవరి ఇళ్ళలో ఉన్నాయి చాతవలని చెప్పాలా? మన ఇళ్ళలోనే ఉంటారు కదా, విశ్వాసులే. అందుకే మీ రహస్య క్రియలకు మనం చేసే తప్పుదారులకు చాలా మంది కాళ్ళకు దారాలు కట్టుకుంటారు. ఏంటంటే అపశకనం అంటారు. కొంతమంది గమనించితే అరికాలకు బొట్లు పెట్టుకుంటా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో ఇవన్నీ కూడా దేవుని దృష్టికి అవి మంచివి కానే కాదు. ప్రియులారా, నీ జీవితంలో వాటి విషయంలో ఆకర్షింపబడి దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నావా, లేకపోతే దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా అని ఒక్కసారి మనం ఆలోచించాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనంలో ఏముంటా ఉన్నది ఒకసారి మనం చూసుకుందామా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ భూలోకానికి తీర్పు తీర్చేది దినము నిర్ణయింపబడ్డది. ఆమె ఆల్రెడీ స్టార్ట్ అయింది దేవుని ఉగ్రత. అయినా కూడా మనుషుల కోరికలు పోలేదు, వాంఛలు పోలేదు, ప్లాన్లు పోలేదు, వాళ్ళ డిజైర్స్. హల్లెలూయా. చాలా గమనించాలి. భూలోకానికి తీర్పు వచ్చేస్తుందని తెలుసు. ఈ రోజు రేపు ఉండం, ఉదయం లేస్తామో లేదో ఒక నమ్మకం లేదు, కానీ మన యొక్క డ్రీమ్స్ ఎట్టున్నాయి చాలా మంచిది. దేవుని దృష్టిలో నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. దేవుడు అందరినీ దీవించలేడు. కొంతమంది మాత్రమే దేవుడు ఫ్లై లైక్ ఈగర్. కొంతమంది ఉన్నపాటునే ఉంటారు. కానీ ఎందుకు? వాళ్ళ హృదయాలు శుద్ధిగా ఉండవు, వాళ్ళ మనసులు శుద్ధిగా ఉండవు. అందుకే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, భూలోకములో తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించబడింది. ఆ నిర్ణయము ఇప్పుడు జరుగుతుంది మన కళ్ళ ముందు. ఏమి జరుగుతుందని తెలుసు, కానీ మన జీవితంలో ఈ కరోనా టైంలో చాలా మందికి తెలుసు. అయ్యో ఏమంటా ఉంటారంటే చాలా మంది గమనించినట్లయితే నిజంగా ఇంకా మేము బ్రతుకుతామో లేదో, మేము జీవిస్తామో లేదో, మా ఆశలన్నీ వెళ్ళిపోయినా ఇంకేమి లేవు అంటుంటారు. మళ్ళీ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమేమో అనుకుంటా ఉంటారు, ఇంకా మాకేమీ లేవు అనుకుంటారు, కానీ ఆశలు పుట్టేస్తూ ఉంటారు. జాగ్రత్త. ప్రతి యవన బిడ్డలారా, యూ హ్యావ్ టు డై ఫర్ యువర్ థింగ్స్. చావండి, అన్నిటికీ చావు. నువ్వు చస్తేనే బ్రతుకుతావు. ఈ లోకం మంది కాదు. ఒకటి గమనించండి. ఎప్పుడైతే మనం ప్రయాణమై వేరే ఊరికి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు మనం కనుక్కుంటాం మళ్ళా నా ఇంటికి నేను వెళ్ళాలి అని. హల్లెలూయా. ఇది ప్రయాణమైనటువంటి లోకం. నీ పయనం ఎప్పుడు ముగిస్తుందో నీకు తెలియదు. నీ వయసు నువ్వు అనుకుంటావు నా వయసు ఇంకా ఉంది, నేను బ్రతకగలుగుతాను అని, కానీ నీ అంతం ఎప్పుడో నీకు తెలియదు. కాబట్టి జాగ్రత్త.
ఏ విషయంలో తప్పు మన మీద కనబడకున్నట్లుగా, ఏ విషయంలో దేవుని యొక్క న్యాయ తీర్పుకు మనం గురి కాకున్నట్లుగా మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన వ్యక్తిత్వంకు దేవుని యొక్క తీర్పు రావద్దు. వ్యక్తిత్వం అనగా మన యొక్క స్వభావాలకు మనం హౌ వి ఆర్, మనల్ని మనం ఏ రీతిగా కనపరుచుకుంటున్నాం ఒకసారి మనం గమనించాలి. రోమన్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దామా? రోమన్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను మనకై మనమే తెచ్చుకుంటామని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకై మనమే. నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. కాఠిన్యము చాలా మంది కఠినమైనటువంటి స్వభావాలు ఉంటారు. చాలా మారినామంట, కానీ దేంట్లో మారాలో దాంట్లో మారాలన్నమాట. హల్లెలూయా. దేంట్లో మారాలో దాంట్లో మారం. మన హృదయంలో ఎక్కడో ఒక పక్క ఒక కఠినత్వము మన హృదయంలో ఉంటాము. ఇలా దేవుని మనం నమ్ముకున్న తర్వాత దేవుడు మనకి ఇచ్చినటువంటి హృదయం ఏంటంటే మాంసపు హృదయం. ఎందుకంటే క్రీస్తుది మాంసపు హృదయం. క్రీస్తు బిడ్డమైనటువంటి నీవు నీ కఠినమైన హృదయం ఏ రీతిగా వస్తా ఉన్నావు? నీ కఠినమైనటువంటి హృదయమును అనుసరించి నువ్వేం చేస్తున్నావు? ఉగ్రత దినమున నీకై నీవే ఏం తెచ్చుకుంటున్నావు? శాపాలను తెచ్చుకుంటున్నావు. శాపాలను తెచ్చుకుంటున్నావు. దేవుని యొక్క న్యాయ తీర్పు బయలుపరచబడే దినమున నీకై నీవే ఉగ్రతను సమకు. దేంట్లో కఠిన? హౌ మచ్ వి ఆర్ స్టబర్న్ ఇన్ సమ్ ఏరియాస్. కొన్ని విషయాల్లో చాలా మొండిగా ఉంటారు. ఆ ఫరో ఎట్టుంటాడంటే, అందుకే హల్లెలూయా, ఫరో సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఫరో హృదయం కఠినమైంది. కఠినమైన హృదయం కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టం. వాళ్ళ మాటలు కూడా ఎట్టుంటాయంటే, నిజంగా ఒక్క మాట మాట్లాడితే వాళ్ళు చనిపోవాలి. వాళ్ళ మాటల తీరు అదే రీతిగా ఉంటుంది, వాళ్ళ హృదయాలు కూడా అదే రీతిగా ఉంటాయి. నీ కాఠిన్యత్వమును బట్టి నిజంగా నీ హృదయము అనుసరించి నీవు దేనైతే నువ్వు నడుచుకుంటూ నీ క్రియల మూలకంగా నువ్వు ఉన్నావో నీకై నువ్వే ఉగ్రత. మనకు కనబడదు. మనం అనుకుంటాం నా హృదయం చాలా కోమలమైంది, చాలా ప్రేమ గలది, నేను అందరినీ మంచిగా ప్రేమిస్తాను, అందరినీ ప్రేమిస్తాను. ఎవరిని ప్రేమించాలనో వాళ్ళను ప్రేమించనిష్టం. హల్లెలూయా. కొంతమంది ప్రేమలలో చాలా పార్షాలిటీగా ఉంటారు. ఆ యాకోబు నిజంగా అవి చేసింది కదా, ఎవరి భార్య? ఇస్సాకు, అవునా? రిబ్కా చేసింది కదా, పెద్ద కొడుకును ఒక చూపు, చిన్న కొడుకును. అంటే ఆ కఠినం ఏంటి? పెద్దోడు ఏమైనా పర్వాలా, నేను అనుకున్నటువంటి బిడ్డ బాగుంటే చాలు. అలా ఇళ్లలోనే పార్షాలిటీస్. తల్లిదండ్రులు చాలా మంది, కొంతమంది పిల్లలను మంచిగా ఉంటారు, కొంతమందిని హీనంగా చూస్తాం. దావీదు కుటుంబంలో అందరినీ ఆ యొక్క వాళ్ళిద్దరు దంపతులు మంచిగా చూశారు, కానీ ఇక దావీదు దగ్గరికి వచ్చేటప్పుడు దావీదు విషయంలో అంతగా వాళ్ళు ప్రేమ చూపించారు. కఠినత్వం. నీ కాఠిన్యత్వం బట్టి నీకై నువ్వే ఉగ్రతలు. మన కఠినమైన మాటలు, కఠినమైన స్వభావాలు. కొంతమంది మాట్లాడితే వాళ్ళని వేసి కొట్టాలనిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళ మాటలు, వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనస్తత్వం కలవని హృదయాలు, ఇలాంటి హృదయాలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాయి. నీ కఠినమైనటువంటి హృదయాన్ని బట్టి నీవు విమర్శ దినమందు నీకు న్యాయ తీర్పులో నువ్వు నిలబడాలి. జాగ్రత్త. ప్రతి ఒక్క తెలుసుకో, ప్రార్థన చేయండి. నువ్వు దేంట్లో మారలేదో మారటానికి ప్రయత్నించండి. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, అదే రోమన్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రోమా సంఘానికి అపోస్తలుడు పౌలు రాస్తే ఏమంటాడు? చదవండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేసే సత్యమును అంటే చాలా మంది సత్యాలు కప్పెడతా ఉంటారు అన్నమాట. సత్యాలు కప్పెట్టేవారుగా ఉంటా ఉన్నారు. తర్వాత ఏం చేస్తారు? దుర్నీతి చేసే సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. అంటే ఏంటి? అర్థం ఏంటి? సత్యాలను కప్పపెడుతూ వాళ్ళు ఏమైపోతున్నారు? వాళ్ళు భక్తిహీనులుగా మారిపోతా ఉన్నారు. భక్తిహీనత, దుర్నీతి, దేవుని కోపం వాళ్ళ మీదకి వస్తుంది. ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో, సత్యాన్ని దాచిపెడుతున్నారో, ఇలాంటి వారి మీదకి అందరికీ కూడా దేవుని కోపం వస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. సత్యం అంటే చేదు. హల్లెలూయా. సత్యం ఏంటండి?
చేరు. ఈ లోకంలో సత్యం మాట్లాడితే న్యాయం దొరకదు. చాలా మంది అంటారు సత్యం మాట్లాడితే ఎక్కడ జయం ఉంటుంది? జయం అస్సలు ఉండదు. హల్లెలూయా. అబద్ధం మాట్లాడితేనే జయము అంటావు. నువ్వు మాట్లాడే ఒక అబద్ధము లాభము కోసము, తరువాత నీ యొక్క వాంఛలు తీరటానికి నువ్వు మాట్లాడి ఆ యొక్క సత్యాన్ని నువ్వు కప్పెడతావు. అసలు అదే దేవుని యొక్క విషయంలో నీకు కోపంగా, దేవుని ఉగ్రతకు నువ్వు సమకూర్చబడుతున్నావు. భక్తిహీనులు కూడా చాలా మంది విషయంలో భక్తిగా ఉండటానికి ఇష్టపడరు. కొంతమంది అంటారు, మరొక ఆమె ఫోన్ చేసింది, నేను చాలా ప్రార్థన ఉంటే నాకు శోధనలు ఎక్కువైనాయి. ప్రైజ్ అలా అన్నాను, చాలా కానీ ప్రార్థనలు వెళ్తుంటే శోధకుడు వస్తాడు కాదని కాదు, కానీ తప్పించుకునే మార్గము దేవుడి దగ్గర పక్కన పెట్టి నేను శోధనలకు అప్పగించాడు. ఏ శోధనలను వెళ్తా ఉన్నావో, ఏ పయనములను వెళ్తా ఉన్నావో, ఏ మార్గంలో వెళ్తున్నావో దేవునికి తెలుసు. కానీ నీ విషయంలో ప్రతి విషయంలో కూడా నువ్వు దుర్నీతికి లోపడకుండా, సత్యమును నువ్వు ఏ విషయంలో అడ్డగించకుండా, మనుషుల యొక్క సమస్త భక్తిహీనత నీ మీదికి రాకుండా బాగా గమనించండి. మంచులతో ఉంటే నీకు మంచిగానే ఉంటావు, చెడ్డలతో నువ్వు స్నేహం పెట్టుకుంటే చెడ్డగానే అయిపోతావు. ఒక మంచి వ్యక్తి తాగుబోతుతో తిరిగితే తాగుబోతు నేర్చుకోడా? ఒక మంచి వ్యక్తి వ్యభిచారితో తిరిగితే వ్యభిచారిగా కాలేడా? 100% అవుతారు. జాగ్రత్త. ప్రేమ అనేటువంటి దేవుని నీ స్నేహం ఎవరితో ఉన్నది, నీ యొక్క ఆత్మీయత ఎవరితో ఉన్నది, ఎవరితో నువ్వు యొక్క స్నేహాన్ని పెంచుకుంటున్నావో ఒక్కసారి మనం ఆలోచించాలి. నీ భక్తిహీనత మీద నిజంగా దేవుని కోపము పరలోకము నుంచి బయట రాబోతుంది. విశ్వాసులారా ఎవరికి తీర్పు? విశ్వాసులకి. చాలా మంది చాలా భక్తి. ఈ కరోనా దినాలలో మందిరాలు లేవు కాబట్టి ఏం గుడి లేదు, ఏమీ లేదు, ఇంకా ఇంట్లో తినడం, తాగడం, ఆ యొక్క వ్యర్థమైన మాటలు మాట్లాడడం, టైం పాసులు చేయడం వాళ్ళకి ఇష్టం అన్నమాట. వాళ్ళు ఏదో ఒక రీతిగా దినాన్ని కాలపక్షేపణ చేస్తూ ఉంటారు. నీ భక్తిహీనతను బట్టి దేవుని కోపం నీ ప్రతిరోజు గమనిస్తూ ఉంటారు. జాగ్రత్త ప్రియులారా. ఎప్పుడైతే చల్లటి వేళలో ఏదైనా తోట దగ్గరికి ప్రభుత్వం వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళలో భక్తి పోయి లోకం వచ్చేసి, అందుకే దేవుడి నుంచి వాళ్ళు త్రోసివేయబడ్డారు. జాగ్రత్త. ఒకసారి మనం గమనించాలి, మనం ఏ రీతిగా ఉంటాము. దావీదు కీర్తనలు 62వ దావీదు కీర్తన 4వ వచనం ఒకసారి మనం చూసుకుందామా? 62వ దావీదు కీర్తన 4వ వచనంలో అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుదురు, అంతరంగములో దూషిస్తురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబద్ధమాడుట వారికి, కొంతమందికి అబద్ధాల జనములు అన్నమాట. అన్నిటికీ అబద్ధమే. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికీ అబద్ధమే. వారికి సంతోషమట. వారు తమ నోటితో మంచిగా మాట్లాడతారు, తర్వాత అంతరంగంలో ఏముంటుంది? అంతరంగంలో ఎవరికి కనపడదు. హల్లెలూయా. పైకి వందనాలు అంటారు, వెనక వందలు పెడతా ఉంటారు. జాగ్రత్త. హల్లెలూయా. చాలా బాగుంటారు, పైకి వందనాలు 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 బ్రదర్, వందనాలు సిస్టర్, కానీ వెనక వందలు పెడతా ఉంటారు. పైకి చాలా మంచిగా ఉంటారు, కానీ వెనక. హల్లెలూయా. ఒకనాడు నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఒకరోజు నేను వంట చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, నువ్వు ఆ ఇంటికి వెళ్ళు అన్నాడు. నేను మార్నింగ్ టైంలో కొన్ని సంవత్సరాలు వెనక జరిగింది. మార్నింగ్ టైంలో ప్రభు నేను పాప స్కూల్కి వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అంటే ప్రభు అవన్నీ అక్కడ పెట్టేసి, నేను ప్రభు ఏం చెప్తే అది నేను కంపల్సరీ నేను చేస్తాను, నువ్వు వెంటనే నా ఇంటి దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళాను. వెంటనే అక్కడ గ్యాస్ బంద్ చేసే, ప్రభు నన్ను ఎందుకు ఆ ఇంటికి వెళ్ళమన్నాడో నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళాలని నేను అక్కడ వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంటికి కర్టన్ వేసిండు. కర్టన్ బయట నేను నిలబడుకున్నప్పుడు వాళ్ళు భార్య భర్తలు, తర్వాత వాళ్ళ కోడలు నా గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అని వాళ్ళు నన్ను దూషిస్తూ ఉన్నప్పుడు నేను వెంటనే నేను చేసిన తప్పు ఒకటి ఏంటంటే, వాళ్ళు ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ప్రార్థనలో ఉన్నా కాబట్టి అమ్మ ఇది సమయం కాదు, మరొకసారి రాండి అని చెప్పి, అంతే నేను చేసిన తప్పు. దానికి వాళ్ళు నా గురించి చాలా చెడ్డగా వాళ్ళు మాట్లాడుతాము. వాళ్ళు మాట్లాడుతుంటే వెంటనే ప్రభు నేను అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చిన, వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుతుందో వినటానికి అని. హల్లెలూయా. ఇట్లా కర్టన్ తీసిన నేను తీసే లోపల వాళ్ళు ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. నేనన్నా, మీరు నా గురించి వెనక మాట్లాడుతున్నారని పరిశుద్ధాత్మదేవుడు ఈ 10 గంటల వేళ ఉదయకాల సమయంలో నన్ను చాలా ఒత్తిడి చేసి ఇంటికి వెళ్ళమన్నాడు. అందుకు నేను వచ్చాను. వెంటనే ఇంకా వాళ్ళ నోట్ల నుంచి ఒక మాట కూడా రాలేదు. ప్రియులారా, జాగ్రత్త. నీ సేవకుల గురించి వెనక ఎంత మాట్లాడుతా ఉన్నావు, నీ ఇంటి వారి గురించి వెనక ఎంతగా మాట్లాడుతున్నావు,
నీ స్నేహితుల గురించి వెనక ఎంతగా మాట్లాడుతున్నావు. అబద్ధమాడుట వారికి సంతోషం. హల్లెలూయా. వాళ్ళ నోటితోనే శుభవచనములు పలుకుదురు, అంతరంగములు దూషిస్తురు. నువ్వు నోటితో ఏదైతే ఒకవేళ నీకు నచ్చకపోతే డైరెక్ట్గా మాట్లాడేసే నచ్చట్లేదని, కానీ వెనక మాట్లాడేవారు దేవుని రాజ్యంలో. అదే నీకు ఉగ్రతకు నువ్వు సమకూర్చుకోబోతావు. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆకాశ పక్షులు వెళ్ళి దేవునికి తెలియజేయబోతున్నాడు. నువ్వు ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచనలు దేవునికి ఆకాశ పక్షులు వెళ్ళి తెలియజేయబోతుంది. జాగ్రత్త. ఎవరి గురించి నువ్వు సరిపరచాలో డైరెక్ట్గా సరిపరచాలి. నిజంగా నీ బతుకు దేని కోసం, నీకు ఏదో మంచి జరగాలని దాని కోసము నిజంగా నీ విషయంలో ఏ రీతిగా నువ్వు అబద్ధికులు దయచేసి 2 చేతులు జోడించి నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ దినాలలో విశ్వాసుల నోట్లలో వచ్చేది సత్యము రావట్లేదు. ప్రతి దానికి అబద్ధాలే మాట్లాడుతా ఉన్నారు. అబద్ధాలు మాట్లాడే ప్రతి బిడలలో దేవుని ఒక ఉగ్రత నీ జీవితంలో నీ కుటుంబంలోకి సమకూర్చకుడినట్లు నేను చాలా జాగ్రత్తగా ఉండండి. పైకి చాలా మంచిగా మాట్లాడుతూ లోపల కపటము, ద్వేషములు, పగలు, ఈర్ష్యలు చాలా మంది నేను గమనిస్తా ఉంటా. పైకి చాలా మంచిగా ఉంటారు, వెనక ఎంతో క్రూరమైనటువంటి విష సర్పాలుగా ఉండబోతున్నారు. అందుకే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? వారి ద్రాక్షవల్లి సొదొమగొమొరవల్లి అది గోమేరు పొలంలో పండిందంట. వారి ద్రాక్షవల్లి ఎలాంటిదంట? సొదొమగొమొర ద్రాక్షవల్లి. అదే అది ఎక్కడ పండింది? గోమూరు అనగా ఒక ఊరు. చదుమా ఏముంది అక్కడ? వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి అది గోమోర పొలంలో. సొదొమ అనగా అర్థం ఇది నాశనానికి సమకూర్చబడినటువంటి ద్రాక్ష పండు. అది సొదొమ ప్రాంతం నాశనమైంది. ఎందుకు తెలుసా? ఆ ద్రాక్షవల్లి దేవునికి మహిమకరమైంది కాదు. నీ ఆత్మీయ జీవిత సొదొమ లాంటి ద్రాక్ష పండుగా ఉంటా ఉన్నది. ప్రియులారా ఒక్కసారిగా తర్వాత ఏముంది? వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. హల్లెలూయా. వాటి గెలలు చేదైనవి. జాగ్రత్త. ఎక్కడ చేదుగా ఉంటున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎక్కడ చేదు పడిపోయింది? నువ్వు ఎక్కడ బలహీనమైపోతుంది? ఒకసారి గమనించండి. సొదొమ గొమొర ద్రాక్షవల్లి వినువా, లేకుంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటా ఉన్నాడు. ఆయనలో ఉండబడినటువంటి మంచి ఫలం ఇచ్చేటువంటి ద్రాక్ష పండు అని ఒకసారి నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దాని ద్రాక్ష పండ్లంట వాటి గెలలు చేదైనవి. ఎవరు నిన్ను చూసిన ప్రియులారా నిజంగా నీ మంచి కోరేవారు ఎవరు లేకపోయినా పర్వాలా, యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ ఇన్ యువర్ వేస్. నీ ఆత్మీయ జీవితంలో నీ పయనంలో ఇతరులకు మంచిగా ఉండు, కానీ చెడుగా ఉండటానికి ఏమాత్రం పోవాలని. హల్లెలూయా. హల్లెలూయా. వారి ద్రాక్షవల్లి సొదొమ గొమొర పొలములోని పుట్టినది. వారి ద్రాక్ష పండు పిచ్చి ద్రాక్ష పండు. హల్లెలూయా. వారి ద్రాక్ష పండు పిచ్చి ద్రాక్ష పండు. అవి దేవుని మహింపరచని పిచ్చి. నువ్వు పిచ్చిదానివి. హల్లెలూయా. నీలో క్రూరము, పగలు, ద్వేషాలు, ఈర్ష్యలు, కక్షలు, అబద్ధాలు, మోసాలు, వంచనలు ఇవన్నీ నువ్వు పిచ్చి ద్రాక్షవల్లి. దేవుని దృష్టిలో మంచిదాని మంచివాడివి కాలేవు. ఎందుకు తెలుసా? నీకు సొదొమ గొమొర ద్రాక్షవల్లి అని పేరు పెట్టారు. సొదొమ గొమొర దేవుడు ఉగ్రతకు గురి అయిపోయింది. ప్రియులారా విశ్వాసులారా, భక్తి పరులారా, ప్రార్థన పరులారా, హౌ యు వేస్ వన్ టైం యు హావ్ టు థింక్ అబౌట్ యువర్ లైఫ్. ఒక్కసారి ఆలోచించు. నేను చాలా సార్లు చెప్తాను, ప్రభు అని పిలుచు ప్రతివాడు దేవుని రాజ్యంలో. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 30 నేను ముగించబోతున్నాను. 33వ వచనం ఏముంది? వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషమట. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పాముల విషయం అంట? వారి ద్రాక్షరసము క్రూర అంటే హల్లెలూయా. పగలు ఎట్టుంటాయి? నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పగలు ఉంటాయి. హల్లెలూయా. కోపలు ఎంత వరకు ఉంటాయి? నడినెత్తి మొదలుకొని అరికాల వరకు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ నీ జీవితంలో ఉంటే దేవునిని మహింపరిచే బిడ్డగా ఉండాలి. క్రూరమైన సర్ప విషము, నాగుపాము అంటే చాలా మంది పాములలో నాగుపాము విషము చాలా కాటైనదంట. అది కక్ష పెట్టి అస్సలు వదిలిపెట్టదంట. హల్లెలూయా. జాగ్రత్త. ఏ పాము వైంటున్నావు? ఏ అబద్ధాలు నీలో ఉన్నాయి? ఏ మోసాలు నీలో ఉన్నాయి? ఎక్కడ నీ జీవితంలో చేదు మరుస్తుందో అందుకంటే చేదైన వేరు ఏదైనా నీ కృప భాగ్యమే
మహిమకరం లేని కార్యాలు ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. నీ నాలుక కింద, అందుకే నాలుక సర్వ ప్రపంచానికి మాలిన్యం కలుగచేస్తుందని. నాలుక విషమై ఉన్నది, జాగ్రత్త. విషము నీ నోరు నుంచి బయటకు వచ్చేసి ఎంతమందిని కాటేస్తా ఉన్నది. నీ నోటి మాటలు ఎంత హృదయాలను గాయపరచబడతా ఉన్నాయి. ఒకసారి ఆలోచించు. జాగ్రత్త ప్రియులారా. ముగించబోతున్నా. విశ్వాసులకు దేవుని యొక్క తీర్పు, నీ రహస్య కార్యాలకు దేవుని తీర్పు, నీ మనస్తత్వానికి దేవుని తీర్పు ఉండబోతా ఉన్నాను. మన జీవితంలో మనం మానకపోతే భయంకరమైన దినాలలో నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావా లేదా ఒకసారి నువ్వు ఆలోచించు. ప్రతి ఒక్కరు ఆలోచించు. పరలోక రాజ్యం నిజంగా ఒక దొంగైన దేవుని రాజ్యంలోకి వెళ్ళాడేమో, కానీ ఆత్మీయులు పరలోకానికి వెళ్తారో లేదో నిరీక్షణ లేని వారిగా ఉంటారు. ఎందుకు భయం వస్తుంది తెలుసా? ఈ దినాలలో చాలా మందికి మరణ భయం. విశ్వాసులే భయపడుతున్నారు, అవిశ్వాసులు మంచిగా తిరుగుతున్నారు. అవిశ్వాసులు మంచిగా తిరుగుతున్నారు, అధైర్యపడుతూ ధైర్యం భయం లేకుండా తిరుగుతున్నారు. కానీ విశ్వాసులు భయపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు పరలోకానికి వెళ్తారనే నిరీక్షణ లేదు. దేవుని రాజ్యంలో వెళ్తారు అనే నిరీక్షణ లేదు కాబట్టి ఎందుకు లోకం గురించి ఆలోచిస్తున్నారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, కుటుంబాల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ గురించి వాళ్ళు స్వార్థ ప్రియులుగా ఆలోచిస్తున్నారు, ఇతరుల గురించి కాదు. వాళ్ళ కోసం ఏమి తిందుము, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందాము, నేను ఎలా, నా ఇల్లు ఎలా, ఇలాంటి వాటిలో ఉన్నారు. కాబట్టి అందుకు మరణము నిజంగా ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు మానవులు ఏమొచ్చేస్తుంది? భయం వచ్చి సొదొమ గొమొర ద్రాక్ష, హల్లెలూయా, చేదు విషము, సర్పపు గుణాలు కలిగినటువంటి విశ్వాసులారా చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఒక్కసారి మన హృదయాలను పరీక్షించుకుందాం. దేవుని తీర్పు నీ మీదికి రాకూడదు. మొదటిగా నువ్వు మారు, నీ ఇంటి వాళ్ళందరూ మారుతారు. చాలా మంది అంటారు, మా పిల్లలు మారలేదు, మా భర్త గారు మారలేదు, మా భార్య మారలేదండి. మొదటిగా నువ్వు మారు. విశ్వాసులు మొదటిగా విశ్వాసులు మారండి. ఇంకా నువ్వు ఎక్కడ మారలేదో నీకు బాగా తెలుసు. కూర్చో, ఒకళ్ళని అడగండి, ప్రభా ఇంకా నేను ఎక్కడ మారలేదు, నా మనసు ఎక్కడ సరిగ్గా లేదు, నా హృదయం నీకు ఎక్కడ ఇంపుగా లేదు, నా ఆలోచనలు ఎక్కడ నీకు ఇంపుగా లేవు. ఒక్కసారి ప్రభా నన్ను ప్రతి దినం అడగండి. లార్డ్ మేక్ మీ యాజ్ లైక్ యూ. నన్ను మార్చునైనా, నా ఆలోచనలు మార్చునైనా, అయ్యా నా తలంపులను మార్చు, నా మాటలను మార్చు, నా హృదయాన్ని మార్చు. నీ నుంచి నేను జారిపోకుండా పడిపోకుండా పరిశుద్ధాత్మదేవా నన్ను నీ వలె రూపాంతరించు. దేవుని ఆత్మ నీలో పనిచేస్తే నువ్వు దేని విషయంలో భయపడు. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించు. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలను దేవునికి అప్పగిస్తారు. దేవుని ఉగ్రత సమకూర్చుకుంటున్నావు. నీ క్రియలను బట్టి, నీ అంతరంగ స్వభావాన్ని బట్టి, నీ యొక్క అబద్ధాలను బట్టి, నిజంగా నీ జీవితంలో దేవుని యొక్క కోపానికి, నీ కాఠిన్యత్వమును బట్టి సత్యాన్ని కప్పి పెడుతున్నావు. చాలా మంది లోకంలో పిల్లలు తప్పిపోతా ఉంటే, మా పిల్లలు చాలా మంచివాళ్ళు, కానీ బయట ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. పిల్లలు చాలా తప్పుదారిలో ఉన్నప్పుడు ఈ దినాల్లో తల్లిదండ్రులు, ఒక ఘటన జరిగింది. ఒక ఆమె ఒక కూతురు తప్పు చేసిన తర్వాత అవి ఏం చేసిందంటే ఆ పిండం, ఆ పాప డెలివరీ తర్వాత ఆ పిండాన్ని ఆమె పాతి పెట్టేసింది, ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఎక్కడ ఇంట్లోనే పాతి పెట్టింది అతను. హల్లెలూయా. తల్లులు చేస్తున్నారు తప్పులు, పిల్లలు చేసే తప్పులను తల్లులు కప్పి పెడతా ఉంటారు. తండ్రులను ఎదిరిస్తారేమో కానీ తల్లులు ఏం చేస్తారో కప్పి పెడతారు. నా కొడుకు చాలా మంచివాడు, నా బిడ్డ చాలా మంచిది. హల్లెలూయా. ఒకనాడు నేను ప్రార్థనకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసాడు, ఈమె ఒక విశ్వాసురాలు, ప్రార్థన పరాలు, కానీ ఈమె చేసిన తప్పు చాలా ఘోరమైనది. హల్లెలూయా. అదే మనం చేసే తప్పులు మనకు అర్థం కాదు. ఒకసారి ఆలోచించండి. మనం ఎక్కడ తప్పులు పాపాలను కప్పెడుతున్నామో అదే నీకు ఒకనాడు నిజంగా నీకు ఉరిగా కాబోతా ఉన్నది. నీ పిల్లలు చేసే తప్పులు, నీ ఇంటి వారు చేసే తప్పులు ఎదురుగా కనప్పుడు ఖండించండి, సరిపరచండి, కానీ వాటిని కాంప్రమైజ్గా పోవటానికి పోవు. ఎందుకంటే నీ బిడ్డలు రేపు పరలోకానికి వెళ్ళకపోతే నువ్వు వేయవలసి వస్తుంది. నీ ఇంటి వారు పరలోకానికి వెళ్తున్నారో లేదో ఒక్కసారి నువ్వు ఆలోచించవలసిందిగా ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. ప్రేమనేటువంటి దేవుడు తల్లిదండ్రులకు నా గర్భఫలం మంచిది, అందరూ మంచిగానే చెప్పుకుంటారు, మంచిది. కానీ వాళ్ళ తప్పులు ఎక్కడున్నాయో, వాళ్ళ పాపాలు ఎక్కడ నీకు కనబడుతున్నప్పుడు, నీ మీది కుతికే వరకు వచ్చినప్పుడు, వాళ్ళు నేను చెడ్డగా అనుకున్నప్పుడు, వాళ్ళ నిజంగా ఒక దెబ్బ కొట్టైన బిడ్డలను సరి చేసుకోవడానికి
ప్రయత్నించండి. ప్రతి తల్లిదండ్రులారా నిజంగా ఈ లోకంలో నిజంగా చాలా మంది రీతిగా భ్రష్టత్వానికి దిగిపోవటానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు. ఒక వ్యక్తి అనేవాడు, ఈరోజు నేను ఈ రీతిగా తాగుబోతూ కారణం ఏంటంటే మా అమ్మగారు పైసలు ఇచ్చేవారు. ఆయనకి ఎప్పుడైతే ఆ యొక్క లివర్ అన్ని పాడైపోయిన తర్వాత ఆ బిడ్డని మేము అడిగినామన్నమాట, బ్రదర్ నువ్వు తాగుతూ ఈ రీతిగా నేర్చుకున్నావంటే, నేను ఎప్పుడైతే పైసలు లేవని డబ్బులు అడిగితే మా అమ్మ వెంటనే డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు తీసుకెళ్ళి నేను తాగేవాడిని. హల్లెలూయా. ఈరోజు నేను మరణానికి దారి తీస్తానంటే కారణము, నా చావుకు కారణము నా తల్లి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లి ప్రేమ, కుమారుడు పీడిస్తుంటే తట్టుకోలేక, ఆ పీడిదలకు నిజంగా తట్టుకోలేక తల్లి ఏం చేసేది, డబ్బులు ఇచ్చేది, 100 ఇచ్చేది. అతను వెళ్ళి బయట తిని తాగేవాడు. కానీ వయసు రాని వేళలోనే, వయసు ముగించని వేళనే ఆ బిడ్డ యాత్ర ముగించాడు. హల్లెలూయా. అదే చిన్నట్లోనే తల్లి తన కుమారుడికి నచ్చ చెప్పి బుద్ధి చెప్పి ఏదో ఒక రీతిగా దేవుని పాదాలు రాత్రి పగలు పట్టుకొని ఉండింటే ఈనాడు ఆ తల్లి కుమారుని కోల్పోయేది కాదు. పిల్లరా జాగ్రత్త. పిల్లలకు మంచి తిండి పెట్టండి, మంచిగా ప్రేమించండి. పిల్లలకు అందరూ నేను తగ్గించుకొని అడుగుతాను, వాళ్ళు పెద్దవాళ్ళు కానీ పిల్లవాళ్ళు కానీ వాళ్ళకి దేవుని భయం పెంచండి. నువ్వు మోకాలొంగితే తల్లిదండ్రులు, మీరు మోకాలొంగితే మీ పిల్లలు మోకాలొంగుతారు. మీరు దేవుడికి దగ్గరేది ఇష్టపడితే మీరు చెప్పాల్సిన పని లేదు. మీ క్రియలు, మీ నడతలు, మీరు ఇంట్లో ఏ రీతి ఉన్నారో ఆ వాతావరణాన్ని చూసి నువ్వు ఇంటి ఉన్నాను మందిరానికి రాని పిలవాల్సిన అవసరం లేదు. నువ్వు మారినటువంటి మార్పాటే నీ ఇంట్లో నీలో ఉన్న వెలుగే ప్రతి స్థలములో అది ప్రకాశించబోతావు. ఆ వెలుగు ప్రతి ఒక్కరిని మార్చబోతావు. జాగ్రత్త. నువ్వెక్కడ మారలేదు. విశ్వాసులారా మారండి. వ్యాపారాలు చేసేవారు కావచ్చు, ఉద్యోగాలు వెళ్ళేవారు కావచ్చు. చాలా మంది విషయంలో నిజంగా కుటుంబాలలో రక్షణ లేదు. ఎందుకు తెలుసా? ఒక ఆత్మీయమైన తల్లి తండ్రి వాళ్ళ ఆత్మీయత ఇంటికి వెలుగుగా ఉండలేకపోతాం. వాళ్ళ భక్తిలో వాళ్ళు దిగజారిపోయేది. వాళ్ళ బలహీనతలు వాళ్ళ పిల్లలకు, వాళ్ళ ఇంటి వారికి ఎత్తి కనబడుతున్నాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా మారలేని స్థితిలో ఉంటున్నారు. జాగ్రత్త. మారని ప్రతి బిడ్డలుగా మారటానికి ప్రయత్నించండి. దేవుడి మాటలు దీవించుగా అందరూ కనిపిసుకోండి. థ్యాంక్ యూ. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఉన్న స్థలంలో కనిపిసుకోండి. నేను పాపినయ్యా, నీ బంగారు పాత్ర. అందరూ కూడా లైఫ్ చూస్తున్న బిడ్డల మోక్కలు నాతో నువ్వెక్కడ తప్పిపోయావు, దేవుని ఎక్కడ దుఃఖపరిచావు నీకు తెలుసు. దేవుని అడగండి. దేవుని న్యాయ తీర్పు, దేవుని కోపము నీ మీదికి రాకూడదండి. దేవుని అడగండి, ప్రభువా ఫర్ యూ మై సిన్స్ లార్డ్, నా పాపాలు క్షమించు. అందరూ కూడా దేవా పాపిని
నీ బలహీనతలే, నీ అబద్ధాలే, నీ మోసాలే నీ ఆశీర్వాదాలకు, నీ ఆనందానికి, నీ సంతోషానికి, నీ ఆరోగ్యానికి అడ్డపడలేదు. జాగ్రత్త. దేవుని దగ్గర అడగండి, దేవుని దగ్గర అడగండి. ప్రభు, నేను ఇక్కడున్నానయ్యా, ఒక్కసారి నా వైపు చూడయ్యా. నేను ఎక్కడ బలహీనురాలను, నా తప్పులేంటో, నా బలహీనతలేంటో, అయ్యా నా పాపాలేంటో, నా అంధకారం ఏంటో, నా అంతరంగము ఏ రీతి ఉన్నదో నాకు తెలియచేయవా నా తండ్రి. దేవుని పాదాలు పట్టుకొని, ఆ పాపపు స్త్రీ ప్రభు పాదాలు పట్టుకొని, ఇక మరి ప్రభు చెప్పుడు మరి ఒక్కసారి నువ్వు చేయవక్క మన పాపాలను వెంటనే ఆమె ఒక్కసారి మారిన బిడ్డ మరలా పాపానికి ఆమె వెళ్ళి తిరగలేదు. దినాలను మారినటువంటి విశ్వాసులారా, అవిశ్వాసి కాదు. దేవుని వాక్యం నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మారావు, నువ్వు భక్తిగా ఉన్నావు, నీ ఆత్మీయత చాలా భక్తిగా ఉన్నది, కానీ ఎక్కడ నువ్వు పడిపోయావో నీకు తెలుసు. శకర్బల పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. నీ తప్పులను, నీ పాపాలను, నీ బలహీనతలను, దేవునికి ఆయాసకరమైన నీ యొక్క ప్రతి కార్యాలను ఈ దినాలలో నువ్వు సరిపరచుకోమంటావు. ఎస్, సరిపరచుకోమంటావు. చెక్ యువర్ లైఫ్. ఓ రే కౌశల్బల, ఈ దినాలలో నిన్ను సరిపరచుకునే దినాలు. దేవుడి భూమి మీద ఇంకా నిన్ను పెట్టాడు. ఎందుకో తెలుసా? ఇంకా నీ బలహీనతల నుంచి, నీ పాపాల నుంచి, నీ అంధకారంలో నుంచి, నీ క్రియలలో నుంచి నువ్వు బయటికి రావాలని చెట్టును నాలుకకుండా దేవుడు పెట్టాడు. ఒకసారి ఆలోచిస్తావా? సరిపడమంటావా? నీ హృదయాన్ని దేవుని చేతిలో పెట్టు. ఓ గ్లోరీ. నీ మనస్సును ప్రభు చేతిలో పెట్టండి. నీ ఆత్మీయ పయనాన్ని దేవుని చేతిలో పెట్టు. ప్రతిరోజు అంటునైనా నేను పాపి, తల్లి గర్భములో నుంచి పుట్టినటువంటి మనం పరిశుద్ధులు ఏ రీతిగా కాగలరు? అకర్మాల కొంతమంది పరిస్థితులు క్రిందికి ఇంకా లాగబడుతున్నాయి, కానీ ఎలేని స్థితిలో ఉన్నారు. కారణం ఎందుకో తెలుసా? నీ బలహీనతలు దేవుని దృష్టిలో మంచిగా లేవు. జాగ్రత్త. ఒక విశ్వాసి పరలోకానికి వెళ్తారేమో, కానీ విశ్వాసులారా దేవుని రాజ్యంలో చేరడం చాలా కష్టంగా ఉండదు. కొంతమంది లైఫ్ చూస్తూ అనుకుంటా ఉన్నారు, నేను ఇంకా లేయలేకపోతున్నాను, ఒక చిక్కు నన్ను కృంగదీస్తా ఉన్నది, నా కుటుంబాన్ని కృంగదీస్తా ఉన్నది, నా బలహీనతలు నన్ను కృంగదీస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావా? దేవుని ఏ విషయంలో సంశయపడుతున్నావు? సాతాను స్వరాన్ని దినానికి ఎన్నిసార్లు వింటున్నావు? సాతాను మాటకు ఎన్నిసార్లు లోబడుతున్నావు? ఒక్కసారి ఏదేను తోటలో అపవాది చవాదాములతో మాట్లాడిన ఆ ఒక్క మాట దేవుని దృష్టి నుంచి వాళ్ళు త్రోసివేయబడ్డారు. దినానికి ఎన్నిసార్లు అపవాది మాటలు వింటావు? నెలకు ఎన్నిసార్లు అపవాది స్వరానికి లోబడుతున్నావు? అపవాది ఏమి చెప్తే దానే చేస్తున్నావే, కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. నీ ఆలోచనలు దేవుని అదుపులో ఉన్నాయా? ప్రభు నిన్ను కడుక్కోమంటావు. ఈ జూన్ నెలలో మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుభ్రముగా కడుక్కోండి, తేటగా కడుక్కోమంటున్నాడు. తెల్లగా తెల్లటి వస్త్రము నీ మీదే మత్సయడా ఉండకున్నట్లుగా. నువ్వెప్పుడైతే నిష్కలంకంగా ఉంటావో అప్పుడే దేవుని రాజ్యంలో నీకు వస్తాను. అయిపోయింది ప్రియులారా. లోకము దేవుని యొక్క రాకడము సమీపం, అంతానికి లోకం వచ్చేస్తా ఉంది. ఈ లోకం అంతానికి వస్తున్నప్పుడు నీ కుటుంబముతో నువ్వు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నావా లేదా? మకరోషర్బలందరియా ఏర్పాల చాలా మంది హృదయాలు దేవునికి ఇష్టకరం. మీలో ఉన్న భయాన్ని తీసేసుకో. రాత్రిలో నిద్ర పట్టదు, పగులు కూడా నిద్ర పట్టదు. కొన్ని ఆలోచనలు పిల్లల భవిష్యత్తు గురించి, కుటుంబాల గురించి, జీవితాలు ఏమైతే, సంసారాలు ఏమైతే. ఎందుకంటే నువ్వు లోకం వైపు
ఏదో పెద్ద పాపాలు కాదు, కానీ నీలో చిన్న చిన్న బలహీనతలే దేవునికి ఆయాసకరంగా ఉంటుటను బట్టి నీ కుటుంబము శ్రమలకు అప్పగింపబడుతుంది, నీ సంతానం శ్రమలకు అప్పగింపబడుతున్నాయి. దేవుని బిడ్డలారా ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకొని అడగగలుగుతావా? ఓ గ్లోరీ టు గాడ్, వి ప్రైజ్ యు టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవునికి చెప్పండి, నేను ఇక్కడున్నాను ప్రభా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఓ రకాశాల లైవ్ చూస్తున్న బిడ్డ, ఒక బిడ్డకు ఎడమ పక్క భాగంలో కడుపులో నొప్పేస్తా ఉన్నది. ఒక వారం నుంచి నువ్వు ఆ నొప్పితో చాలా బాధపడతా ఉన్నావు, కడుపులో పోటు వచ్చేస్తావు. ఈ సమయంలో ప్రభు నీ యొక్క బ్లాడర్ను ముట్టబోతా ఉన్నాడు. నీకు రాళ్ళు ఉంటున్నాయమ్మా నీ బ్లాడర్లో, దాన్ని బట్టి నీకు చాలా పోటు వచ్చేస్తా ఉన్నది. ఓ గ్లోరీ. మరి యొక్క సహోదరి, గొంతులంతా నీకు మంట, గొంతు కాంచి కడుపు వరకు నీకు మంటలైతా ఉన్నాయి. మా కారాస కరియా ఎర్బలో షకర్బలా. ఓ గ్లోరీ, గ్లోరీ. ప్రభు ఆత్మ నేను ముట్టబోతా ఉన్నది. ఓ గ్లోరీ. ఎవరు ఒక సహోదరి, నీ పేరు లూసీ అని, నువ్వు లైవ్ చూస్తా ఉన్నావు. మా నీ జీవితంలో సహోదరి లూసీ, నీ జీవితంలో అక్రమ సంబంధం నుంచి నువ్వు బయటికి రమ్మంటా ఉన్నాడు ప్రభు. నువ్వు పొట్టిగా ఉంటున్నావు, సన్నగా ఉంటున్నావు. ఓ గ్లోరీ పిచ్చుగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. సహోదరి లూసీ, అక్రమ సంబంధం నుంచి బయటికి రా. ఓ గ్లోరీ పిచ్చుగా, నీ పాపాలు దేవుని దృష్టికి చాలా దుఃఖకరంగా ఉంటున్నాయి. ఓ రోబో సర్బాలందర 3 పురుషులతో సంబంధాన్ని పెట్టుకొని ఉంటున్నావు బిడ్డ లూసీ. ప్రభు నేను చూస్తా ఉన్నాను, జాగ్రత్త. నీకు ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండటం లేదు బిడ్డ. మార్బాలాందరే మార్బారో సకర సహోదరి రెబెకా. ఓ గ్లోరీ. సహోదరి రెబెకా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు బిడ్డ. భయపడబాకు. ఈ జూలై నెలలో దేవుడి నీ పట్ల తన ద్వారం తెరబోతున్నాడు. రామా సకరే మార్బాలాందరే. ఈ జూన్ నెల వరకు మాత్రమే కష్టాలు, తర్వాత అన్ని పరిస్థితులు యథావిధిగా ఉండబోతున్నాయి. భయపడబాకని. ఈ కరోనాను లయపరిచే దినము ఆసన్నమైనది. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ. మరలా అనేక మంది తమ తలలు పైకెత్తబోతా ఉన్నారు. ఓ రోబోస కర్బాలందరియా. ఓ గ్లోరీ. దేవుని సన్నిధి హబారేషడ. కొంతమందిని ప్రభు ముడతా ఉన్నాడు. కొంతమంది బిడ్డలు దేవునికి ఇష్టకరంగా నైనా అంటూ దేవుని పాదాలు పట్టుకున్నటువంటి తల్లులు తండ్రులను ప్రభు చూస్తా ఉన్నాడు. ఓ సహోదరుడా, ఏ ఆర్థిక సమస్యలు, నీ గొంతు వరకు వచ్చిన అప్పుల బాధలు నువ్వు ఊపిరి తీసుకునేక ఉంటున్నావు బిడ్డ. ఓ గ్లోరీ ప్రభు అంటున్నాడు, ఇదే నెల చివరిలోనే దేవుడు నీ అప్పుల బాధల నుంచి నేను విడిపించబోతా ఉన్నాను. మొరోకో రమశకర్ బరియా. ఓ గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. Oh, glory be to God. Hallelujah, hallelujah. Rama Sakarmanandariya. Thank you, Lord. We praise you. Hallelujah. ప్రభుకు చెప్పండి, నేను ఇక్కడున్నానయ్యా, నేను ఇక్కడున్నాను ప్రభా. కొంతమందిని ప్రభు స్వస్థపరుస్తా ఉన్నాడు. ఈ లైవ్ చూస్తున్న బిడ్డలారా, మీకు ఎక్కడ ఆరోగ్యం మీద అక్కడ చేతులు పెట్టుకోండి. మలో షలబరే కౌరబలాంగ. ఇక్కడ ఒక బిడ్డ, ఓ గ్లోరీ బి టు గాడ్. రమశకర్మ. నీకు చాలా నీ వెన్నెపూస చాలా బలహీనమైపోతా ఉన్నదేమా. నీ వెన్నెపూసల గ్యాప్ రావటం బట్టి నువ్వు చాలా వరకు కూర్చోలేవు, లేయలేవు, నిలవలేని స్థితిలో ఉంటున్నావు. ప్రభు సన్నిధి నేను స్వస్థపరుస్తా ఉన్నది. నీలో అతిశయము గర్వము తగ్గట్లేదు. నీ బలహీనత నుంచి బయటికి రా. ప్రభు నేను స్వస్థపరచబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ బి టు గాడ్. తండ్రి నీకు స్తోత్రమునైనా, నీకు మహిమనైనా. ఓ గ్లోరీ. అమ్మాని పిలిచా ప్రభువా, ఇది ఎవరు పిలువని పిలుపు, ఎన్నడూ వినని పలుకు. పిలిచా సాగర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక బిడ్డ, యవనస్తుడు సాగర్. మకరశంతరి చాలా ప్రార్థనలు వింటూ ఉపవాసాలతో
బయటికి కనబడకుండా దేవుని పాదాలను చాలా వెతుకుతున్న యవనస్తుడా, మకరా నాకు దారి చూపించు నాయనా. ప్రభు నిన్ను దర్శించు సమయం ఆసన్నమైనది సాగర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలలో యవనస్తులకు, పిల్లలకు దేవుడు ఆరోగ్య విశేషంగా దయచేయబోతున్నాడు. భయపడమాకండి. ఏ శత్రు గుణాలను మీ కుటుంబాలకు రాదు, మీకు తగలదు. ఎందుకంటే దేవుని కంచె విశేషంగా ఉంటాడు. తండ్రి నీకు స్తోత్రం, నీకు మహిమ, నీకే ఘనత. ప్రార్థించుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, గొప్పవాడివయ్యా. అయ్యా, ప్రతి పాపాలను తీసేసుకోమన్నా, ప్రతి బలహీనతలను తీసేసుకోమన్నా, నీ ఉగ్రతకు, నీ కోపంకు గురి కాకున్నట్లుగా, ఏ బిడ్డలు నాశనము కాకున్నట్లుగా నైనా నీకు ఇష్టకరంగా తీర్చిదిద్దుకోవటానికి నీ బిడ్డలతో మాట్లాడిన మాటను బట్టి నీకు మహిమ, నీకే ఘనత. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డలను ఈ సమయంలో స్వస్థపరచండి, విడిపించండి నైనా. ఎవరి కుటుంబాలలో ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, అప్పుల బాధలతో, శ్రమలతో, అనారోగ్యాలతో, చెప్పుకోలేని బాధలతో ఉంటున్నారో అలాంటి వారి మీద నీ హస్తం రావును గాక. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాపంలో ఉన్నటువంటి ప్రతి తల్లులను, తండ్రులను, సహోదర సహోదరులను ప్రభా, ఈ భయంకరమైన దినాలలో నీ చేతిలో దాచుతామని మేము ప్రార్థిస్తున్నాము. అయ్యా, ప్రతి ఒక్కరికి నీ సన్నిధితో నింపమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగాలు చేసే బిడ్డలకు కంచెలు దయచేయి. ఎవరైతే వ్యాపారాలలో కలిసిపోయారో ప్రభా, పిల్లల వ్యాపారాలు చేసే బిడ్డలారా, ఈ యొక్క లాక్డౌన్ తీరిన తర్వాత మీరు ఎంతైతే మీరు నష్టపోయారో అంతకన్నా 3 అంతలు దేవుడి మీ పట్ల కార్యములు చేయబోతా ఉన్నాడు. భయపడవాకండి. దేవానికి స్తోత్రాలు. వ్యాపారాలు చేసే బిడ్డలకు నువ్వు ఇచ్చిన మాటలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఎవరైతే ధైర్యమవుతున్నారో వారిని ధైర్యపరచండి. కుటుంబాలలో నెమ్మది, సమాధానం లేని వారికి సమాధానం, నెమ్మదిని దయచేయి. అయ్యా, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, రక్త సంబంధుల మధ్య ప్రేమ అనురాగాలను దయచేయి. విధవరాలందరి మీద, తల్లిదండ్రులు లేని వారి మీద ప్రభు నీ కృప సహాయం దయచేయి. పిల్లల ఎగ్జామ్స్ విషయంలో చాలా వరకు తరబడుతున్నది గవర్నమెంట్. అయ్యా, నువ్వేమి చేయాలనుకున్నావో మేము నమ్ముచున్నాము, మంచి చేయబోతున్నాము. నీ ఉద్దేశానికి మేము లోబడుతున్నాము. నీ కృప దయచేయి ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరిని లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డలను నీకు సమీపస్తులుగా, నీకు ఇష్టలుగా, నీ రాజ్యానికి వారసులుగా ప్రభా నీ కృప దయచేయి. థ్యాంక్ యూ లార్డ్. ఎందరైతే తమ పిల్లల కోసం ఏడుస్తున్నారో, తమ భర్తల కోసం ఏడుస్తున్నారో, తన ఇంటి వారి కోసం ఏడుస్తున్నారో, ప్రియులారా మీరందరి ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఓ గ్లోరీ బి టు గాడ్. మీ రక్త సంబంధుల కోసం, వాళ్ళ భవిష్యత్తుల కోసం ఏడ్చే బిడ్డలారా, తల్లులారా, దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు. దేవానికి స్తోత్రం. మీకు శుభము కలుగునుగా అంటా ఉన్నాడు. ఇదే వారంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల. థ్యాంక్ యూ లార్డ్. వి ప్రైజ్ హల్లెలూయా. We bless your name, O Lord. Hallelujah. దేవానికి స్తోత్రాలు. అయ్యా, వివాహాలకు ఎదిగి వచ్చిన బిడ్డలకు వివాహాల పట్ల ద్వారాలు తెరవండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయి. తండ్రి నీకు స్తోత్రం. నువ్వు దిగిరమ్మని, యెహోవా షమ్మగా నువ్వు దిగిరమ్మని మేము ప్రార్థిస్తున్నాము. నీకు స్తోత్రాలు, వందనాలు నైనా. విశ్వాసులు ఏ ఒక్కరు న్యాయ తీర్పుకు గురి కాకుండా, అయ్యా ఏ ఒక్కరు నీ ఉగ్రతకు గురి కాకుండా ప్రభా, అయ్యా నిన్ను ఎరగని వారు కూడా ప్రభా నీ వైపు ఎదురు చూస్తూ నీ నుంచి సమస్త పొందుకునే కృప దయచేయమంటున్నాను. ఈ యొక్క జూన్ నెలలో నువ్వు అద్భుతం చేయబోతున్నావు. పిల్లల ఈ జూన్ నెల శుభ నెలగా ఉండబోతున్నది, మీకు ఆనంద నెలగా ఉండబోతున్నది, ధైర్యం నెలగా ఉండబోతున్నది, మిమ్మల్ని దాటించు నెలగా ఉండబోతున్నది, మీ తలను పైకెత్తు నెలగా ఉండబోతున్నది, మీ మాలను మధురంగా మార్చే నెల ఈ జూన్ నెల వింటాము. దేవానికి స్తోత్రం. మేము శుభము పలుకుతున్నాము తండ్రి. నీకు వందనాలు. నువ్వు చేయబోతున్న ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తాం. తలొచ్చిన ప్రతి బిడ్డ వాళ్ళ కుటుంబాల వాళ్ళ దీనికి ఆశీర్వదించమంటూ యేసే పరిశుద్ధమైన మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుని యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ సావాసము, దేవుని యొక్క ప్రేమ మీకును మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైనది కాక. ప్రైజ్ లార్డ్.